తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత సంవత్సరం కాలంగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లిపరసీ సర్వేకి సంబంధించిన బిల్లులతో పాటు పల్స్ పోలియోకి సంబంధించిన బిల్లులు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు రాకపోవడంతో తాము ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని పేర్కొన్నారు. తాజాగా డిసెంబర్ 2వ తేదీ నుంచి లిపరసీ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లిపరసీకి సంబంధించిన సర్వేకి సంబంధించిన బిల్లులతో పాటు పల్స్ పోలియోకి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు సంబంధించిన వారి వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 3797 మంది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు ప్రభుత్వంలో పనిచేస్తున్నారని, వీరందరికీ సంబంధించిన వారసులకు నియామక పత్రాలు అందజేయాలని గత కొంతకాలంగా తాము డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఓలకు సంబంధించిన వారి వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళి జిల్లా కలెక్టర్ ఎదుట బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత సంవత్సర కాలంగా ప్రభుత్వము నయా పైసా విడుదల చేయలేదని, దీంతో తాము ఇప్పటికే ఎంతో తీవ్రంగా నష్టపోయామని, గ్రామాల అభివృద్ధి కోసము ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తమకు బిల్లులు రాకపోవడంతో తాము పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే 8 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని, మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ విద్యార్థులు గురుకులాల బాట పట్టారు. నల్గొండ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారితో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. నిన్న ప్రారంభమైనటువంటి గురుకులాల బాట ఈరోజు కూడా పలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు చేస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటూ నివేదిక రూపొందిస్తూ ఉన్నారు. ప్రధానంగా వంట సామాగ్రికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా వంటశాల సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉంటున్నటువంటి పదార్థాలు, విద్యార్థులు ఉన్నటువంటి అసౌకర్యాల గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ నివేదిక రూపంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందిస్తామని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలుపుతూ ఉన్నారు. అక్కడక్కడ హాస్టల్ వార్డెన్లు బీఆర్ఎస్వి నాయకులు లోపలికి రానివ్వడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. విద్యార్థుల సమ్మతితో, విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో కొన్ని గురుకుల పాఠశాలలోకి బీఆర్ఎస్వి నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వారికి మరుగుదొడ్లకు సంబంధించి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి, ప్రధానంగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వంట సామాగ్రి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎలాంటి వంటలు అంతా ఉన్నారు, ఏదంటే మెనూ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఫ్రూట్స్, అదేవిధంగా ఇతర ఎగ్స్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులతో అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరొక 3-4 రోజుల పాటు కూడా గురుకులాలన్నింటినీ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ఒక నివేదిక రూపొందిస్తామని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలపడం జరిగింది.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే చౌటుప్పల్లో త్రిపుల్ బాధితులు మరొకసారి రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని దిగారు. అలైన్మెంట్ మార్చి తమ పొట్టగొడతా ఉన్నారు, భూమికి సంబంధించినటువంటి రేటు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ త్రిపుల్ బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక్కసారిగా గేరవ్ చేశారు. ఆర్డీఓని కూడా గేరవ్ చేయడం జరిగింది. అలైన్మెంట్ మార్చి తమ పొట్టగొడుతూ ఇతర బడా కంపెనీలకు లాభం చేకూర్చేలాగా ప్రభుత్వ పెద్దలు ఇందులో కుట్ర చేశారని కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం వదిలికి తమకు త్రిపుల్ రోడ్డు అవసరం లేదు, ఉన్న రోడ్డు సరిపోతుంది, చౌటుప్పల్ మున్సిపాలిటీని రెండుగా విభజించి తమ పొట్టగొట్టి వ్యాపార వాణిజ్య సముదాయాల్ని చావుదెబ్బ కొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వాళ్ళకి సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్చే వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా మరొకసారి తేల్చెప్పారు. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అయితే ఆ పథకాన్ని నీరుగారుస్తున్న ఘనత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల మండలం మక్తమాధారంలో శివ అనే యువకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి దళిత బంధు పథకం యూనిట్ ద్వారా సిరి టెంట్ హౌస్తో పాటు చికెన్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడంతో ఆ షాపులను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల దేవస్థానంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడింది. వారాంతం సెలవు నిన్న ఆదివారం, తర్వాత కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు వేకోజాము నుంచే కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా గంగకు హారతులిచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం గంగాధర మండపం వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దర్శనం చేసుకొని భక్తులు ఉదయం నుంచే కూడా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులందరికీ కూడా 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఆ భక్తులందరికీ కూడా దేవాలయం తరపు నుంచి అన్న ప్రసాదాలు, తర్వాత పాలు కూడా భక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కార్తీక మాసం శ్రీశైలంలో ఎంతో ఘనంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కార్తీక మాసంలో కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా భీమారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకున్నారు పోలీసులకు బీఆర్ఎస్వీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల వైఖరి నిరసిస్తూ కస్తూర్బా వసతి గృహం ముందు బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బడికెల శ్రవణ్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో వరుస దాడులతో పెద్దపులి అలజడి రేపుతోంది. వాంకిడి మండలం చిన్న వాంకిడి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో పనిచేస్తున్న రైతుకు పెద్దపులి కనిపించడంతో భయంతో రైతు గ్రామంలోకి పరిగెత్తుకుని వచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాగజ్ నగర్, సిర్పూర్ టీలలో గల ప్రభుత్వ గురుకుల పాఠశాల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సిర్పూర్ టీ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో 3 రోజుల పాటు వైభవంగా జరిగిన కంకాలమ్మ జాతర నేటితో ముగిసింది. ఈ జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ ఇప్పటివరకు చేయట్లేదంటూ వీఆర్ఏ వారసులు ఈరోజు మోకాళ్లపై నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు గురుకుల బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు విద్యార్థి విభాగం నాయకుడు పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ
గురుకుల పాఠశాలను పరిశీలించడమే కాదు పిల్లలతో మమేకమై వారికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో అడిగి తెలుసుకోవడమే కాదు మౌలిక వసతులు ఉన్నాయో లేవో కూడా చూసినటువంటి నేపథ్యం. అంటే మొత్తం మీద అయితే గురుకుల పాఠశాలలో తిరిగి వారితో కలిసి మాట్లాడమే కాదు వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వారికి భరోసాని ఇస్తుందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్వి శ్రేణుల గురుకుల బాట కొనసాగుతుంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ పాఠశాలలు అలాగే గురుకుల ప్రభుత్వ పాఠశాలలో కూడా వీరంతా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో దరూర్ క్యాంపులో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలను ఇవాళ తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత పరిశీలించారు. 4 రోజుల క్రితమే టీ న్యూస్ ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి అవస్థలను వెలుగులోకి తీసుకురాగా ఇవాళ పరిశీలించగా ఇవాళ కూడా ఆ పాముకు సంబంధించినటువంటి కుబుసం లాంటి ఆనవాళ్ళు అలాగే అపరిశుభ్ర వాతావరణం ఉండడం అంతా కూడా అందులో కనిపించింది. ఇంకా కూడా బాత్రూమ్నే విద్యార్థులకు చదువుకునేందుకు ఒక రూమ్గా వాడడం కూడా బయటపడింది. విద్యార్థులు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఛార్జెస్ రావట్లేదు, అలాగే తమకు వసతి సరిగా లేదు, బాత్రూమ్ లేవంటూ విన్నవించగా అక్కడి నుంచే నేరుగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే అతి త్వరలో ఈ భవనాన్ని ఇతర ప్రాంతంలోకి మారుస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు దావా వసంత్ అయితే వెల్లడించారు. ఇక మరోవైపు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కళాశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థితో మాట్లాడి అక్కడే వారితో కలిసి భోజనం చేశారు. అయితే ఈ సందర్భంగా విద్యార్థులకు అందాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు సమయానికి ఇవ్వాలని అలాగే వారికి నాణ్యమైన ఆహారం అందించి ఇదివరకు జరుగుతున్నటువంటి ఘటనల దృష్ట్యా ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వ్యవహరించాలని సందర్భంగా సుంకె రవిశంకర్ యాజమాన్యాన్ని కోరారు. మొత్తంగా గురుకుల పాఠశాలల బాట బీఆర్ఎస్ నాయకులు అలాగే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల తనిఖీలు ఎప్పటికప్పుడైతే పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా యాజమాన్యాలు అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి. ఇక కామారెడ్డి జిల్లా ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుపారీ హత్య జరిగింది. కన్న కొడుకును కన్న తండ్రి హత్య చేయించాడు. ₹1,00,000 అనిల్ అనే వ్యక్తికి సుపారీచ్చి హత్య చేయించాడు. కొడుకు రాజు ప్రతినిత్యం మద్యం సేవించి మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్న తండ్రి ₹1,00,000 సుపారీచ్చి హత్య చేయించాడు. ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుపారీ తీసుకున్నట్టునే రాజుతో పాటు కన్న తండ్రి సాయిల్ని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు మృతదేహం. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న హార్వెస్టర్ను లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 గాయాలయ్యాయి. 2 పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు గమనించినట్లయితే ములుగు జిల్లా వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ములకట్ట బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్లో తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి పుకార్లు షికారు చెప్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే విషయంలో పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణమైంటుందా, అధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా అనేటువంటిది చర్చ జరుపుతున్నారు. నిన్న ఒక భారీ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందినటువంటి ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. పోలీసుల మనోధైర్యాన్ని ప్రశ్నించేలాగా ఈ ఆత్మహత్య ఉందని స్థానికులు చెప్తున్నారు. ఎస్పీ శబరీష్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పురుగులన్నం చాలని నీళ్ల చారుతో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల జీవితాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్వి నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలలు గురుకుల హాస్టళ్లను సందర్శించేటువంటి క్రమంలో విద్యార్థులకు అందుతున్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నించారు. కొన్ని చోట్ల
ఆ భోజనం బాగలేదని చెప్పారు. మరికొన్ని చోట్ల బాత్రూమ్స్ నీట్గా లేవని చెప్పారు. మరికొన్ని చోట్ల కోతుల బెడద ఉందని విద్యార్థులు తమకున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలను బీఆర్ఎస్ బృందానికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2-3 రోజుల పాటు ఈ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించి రాష్ట్ర కమిటీకి ఒక నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి దారుణాలు అట్లాగే భోజనాలకు ఇతర వసతుల మీద ఒక చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఈ పార్టీ డిమాండ్ చేయబోతా ఉంది. పెంగల్ తుపాను ప్రభావం ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనపడుతుంది. వైరా నియోజకవర్గ పరిధిలో గత అర్ధరాత్రికి వచ్చినటువంటి వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసింది. రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఇంకా 40-50% కూడా కొన్ని నియోజకవర్గాల్లో కోతలు పూర్తి కానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాయిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఘటన ఇక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో తమకు ఆహ్వానం అందలేదనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు దూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులు వాళ్ళని అదుపు చేయడం కోసం లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే చింపివేయడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగించినటువంటి విషయం. ఇక మరో ముఖ్యమైన వార్త, గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గలు అట్లాగే ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించారు. గురుకుల బాటలో భాగంగా ఈరోజు వర్గలు ప్రజ్ఞాపూర్కు సంబంధించిన గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ వసతుల్ని పరిశీలించారు. చాలా పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కానీ సరైన తిండి కానీ పెట్టడం లేదని నిర్ధారణ అయ్యింది. ఇక నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ జిల్లా నర్సాపూర్లో 2 ఘటనలు జరిగాయి. ఒక చోట ఒక ఆటో డ్రైవరు, మరో చోట రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. శివంపేట మండల కేంద్రంలో ఒక ఆటో డ్రైవర్ సంజీవ్ అనే ఒక ఆటో డ్రైవరు అప్పుల బాధతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడిపించడంలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఆయన ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల బస్సు ఉచితంగా మహిళలకు ఇచ్చిన నేపథ్యంలో అతనికి ఆటో నడపడం చాలా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అప్పులపాలు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక అదే గ్రామానికి శివంపేట మండలం పోతులపగూడ గ్రామానికి సంబంధించిన నాగులు అనే ఒక రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట సంగారెడ్డి ప్రాంతాల్లో ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు గురుకుల బాటకు సంబంధించిన కార్యక్రమం చేపట్టారు. అక్కడికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్పీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.